హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ డిస్కస్ చేస్తున్నాగా. సో ఈరోజు మరికొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు కింది వారిలో భారత రాష్ట్రపతిగా ఎవరున్నారో అని అడుగుతున్నారు. ఓకే, మనకి పివి నరసింహారావు గారు 91 నుంచి 97, 1991 నుంచి 1996 వరకు ఉన్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో, 1991 నుంచి 1996 మధ్యలో ఉన్నటువంటి పీరియడ్లో వీరు ప్రధానమంత్రిగా చేశారు. సో దాంట్లో భాగంగా అప్పుడు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కింద ఇచ్చిన వాళ్ళలో ఎవరు మెయిన్గా రాష్ట్రపతిగా ఉన్నారో అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి శంకర్ దయాళ్ శర్మ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి నీలం సంజయ్ రెడ్డి, థర్డ్ వచ్చేసి కేఆర్ నారాయణ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం. ఎవరండి? మెయిన్గా వచ్చేసి శంకర్ దయాళ్ శర్మ గారు మనకు 92 నుంచి 97 మధ్యలో ఉన్నారండి. 92 నుంచి 97, 1997 నుంచి 1997 మధ్యలో వీరు మనకి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. సో మెయిన్గా పివి నరసింహారావు గారు ఉన్న టైంలో ఎవరు 91-96 మధ్యలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు శంకర్ దయాళ్ శర్మ గారు వచ్చేసి 92 నుంచి 97 మధ్యలో మనకి రాష్ట్రపతిగా ఉన్నారన్నమాట. ఓకే, సో ఇది ఇప్పటివరకు రాష్ట్రపతులు ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళ టైం పీరియడ్ ఇవ్వడం జరిగింది. సో మెయిన్గా వచ్చేసి ఆర్ వెంకటరమణ్ గారు వచ్చేసి మనకి 87 నుంచి 92 మధ్యలో చేస్తారు. 87 నుంచి 92 మధ్యలో. సో 92 నుంచి 97 మధ్యలో మెయిన్ పీరియడ్ వచ్చేసి శంకర్ దయాళ్ శర్మ గారు వర్క్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో కింది వాటిని జతపరచండి అంటున్నాడు. ఈ ఒక పక్కన నూతన రాష్ట్రాలు ఇచ్చాడు, విభజన జరిగిన రాష్ట్రం అంటే ఇక్కడ ఏంటి, ఫార్మేషన్ అయిన స్టేట్ ఇచ్చాడు. ఇటు వచ్చేసి ఏం చేశాడు, మెయిన్గా ఏ స్టేట్ నుంచి సపరేట్ అయ్యాయని చెప్పేసి అంటే ఓల్డ్ స్టేట్స్ ఇచ్చాడు, అటు న్యూ స్టేట్స్ ఇచ్చాడు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏమంటున్నాడు? సో ఆ పక్కన హర్యానా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అలాగే జార్ఖండ్ ఇచ్చాడు. ఇటు వచ్చేసి విభజన జరిగినటువంటి రాష్ట్రం ఏదైతే ఓల్డ్ స్టేట్ ఉంటుందో అది వచ్చేసి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్. సో దీంట్లో భాగంగా మనకు హర్యానా దేని నుంచి సపరేట్ అయిందండి? హర్యానా వచ్చేసి పంజాబ్ నుంచి సపరేట్ అయింది. సో ఇప్పుడు ఒకసారి మనము A3 అంటే మామూలుగా ఒకసారి ఎలిమినేషన్ ట్రిక్ కనుక చూసుకున్నట్లయితే A3 వచ్చేసి 2 ఆప్షన్లో ఉంది. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్లో లేదు, థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో ఈ 2 మాత్రం అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అక్యురసీలో. అంటే మనకు 50% ఆన్సర్ వచ్చేసింది. సో తర్వాత తెలంగాణ వచ్చేసి అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్. సో B1. సో దీంట్లో భాగంగా మళ్ళీ అగైన్ B1 కూడా రెండిట్లలో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అలాగే మళ్ళీ ఇంకోటి ఛత్తీస్గఢ్ కనుక చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ వచ్చేసి మనకి దేని నుంచి అండి? మధ్యప్రదేశ్ నుంచి ఫామ్ అయింది. మధ్యప్రదేశ్ నుంచి కనుక చూసుకున్నట్లయితే అగైన్ C2. సో ఇది డిఫికల్ట్ క్వశ్చన్, ఇప్పుడు అన్నీ తెలిసి ఉండాలి. సో ఎందుకు ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఏంటి ఫిఫ్త్ ఆప్షన్ కూడా ఇచ్చాడు కాబట్టి దీన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి జార్ఖండ్ వచ్చేసి దేని నుంచి ఫామ్ అయిందండి? జార్ఖండ్ వచ్చేసి బీహార్ నుంచి ఫామ్ అయింది. సో D5. దీన్ని బట్టి ఏంటి? A3, B1, C2, D5. సో ఎక్కడ ఉందండి? A3, B1, C2, D5 వచ్చేసి మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఒక్కొక్కసారి ఈజీగా ఆన్సర్ వస్తాయి. అంటే దాదాపు ఒక 6 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ వస్తే దాంట్లో 4 ఈజీగానే ఉంటాయి, మిగతా 2 మాత్రమే ఇలాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఈ 4 మనకి చాలా టైం టేకన్ కాకుండా చాలా అంటే టైం పీరియడ్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఆలోచించి పెట్టాల్సింది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 100% అక్యురసీ ఆన్సర్ వచ్చేటట్టు ఉంటుంది. ఇక్కడ మాత్రం అన్నీ తెలిసి ఉండాలన్నమాట. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్లో. సో మెయిన్గా మనకి ఇప్పుడు ఏంటి, ఏ స్టేట్స్ ఎప్పుడు 1966లో వచ్చేసి మనకు ఆల్రెడీ పంజాబ్, హర్యానా అనేది అంటే హర్యానా స్టేట్ ఫామ్ అయిందని తెలుసు. బాంబే ఫస్ట్ యాక్చువల్గా ఏది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956లో భాగంగా 14 స్టేట్స్ ప్లస్ 6 యూనియన్ టెరిటరీస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో దాంట్లో భాగంగా ఏ టైంలో ఏవేవి ఫామ్ అయ్యాయని తెలుసుకుంటే 1987లో గోవా అండ్ అరుణాచల్ ప్రదేశ్, 1975లో సిక్కిం, అలాగే 1972లో మేఘాలయ, త్రిపుర, మణిపూర్ ఫామ్ అయ్యాయి. సో నాగాల్యాండ్ వచ్చేసి అస్సాం నుంచి 1963లో వచ్చింది. సో 2000లో ఉత్తరాంచల్ ప్లస్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఏ స్టేట్స్ నుంచి ఫామ్ అయ్యాయి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. 2014లో రీసెంట్గా తెలంగాణ స్టేట్ ఫామ్ అవ్వడం జరిగింది. 2019లో జమ్మూ కాశ్మీర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా జమ్మూ కాశ్మీర్ని స్టేట్ హుడ్ కోల్పోవడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే లదాఖ్ అనే 2 యూనియన్ టెరిటరీస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జాజ్మానీ వ్యవస్థ దేన్ని సూచిస్తుంది అని అంటున్నాడు. ఓకే, మెయిన్గా వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే భూస్వామ్య కులాలకు వర్తక శ్రేణులకు మధ్య సంబంధం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి గ్రామాల్లో భూస్వామ్య కులాలకు వివిధ వృత్తి కులాలకు మధ్య వారసత్వ సంబంధం అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి బ్రిటిష్ పాలనలో భూమి శిస్తు వసూలు పద్ధతి. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మార్కెట్లో అమ్మకందారులకు కొనుగోలుదారులకు మధ్య సంబంధం. జాజ్మానీ అంటే ఏం లేదండి, మెయిన్గా మనకు వెట్టి చాకిరీ అనేది తెలుసు కదండి. కులాలకు అతీతంగా ఎవరైతే
శ్రమ దోపిడీ చేయించుకుంటారో అది వెట్టి చాకరీ కిందకి వస్తుంది. కానీ జాజ్మాని అంటే ఏంటంటే మెయిన్గా భూస్వామ్యులు ఎవరైతే ఉంటారో ఆ భూస్వామ్యులకు వృత్తి కులాలకు మధ్య చాలా కాలం నుంచి ఉన్నటువంటి రిలేషన్నే జాజ్మాని అంటారు. ఏమంటారు, గ్రామాల్లో భూస్వామ్య కులాలకు వివిధ వృత్తి కులాలకు మధ్య వారసత్వ సంబంధం ఉంటుంది కదండి, దాన్ని జాజ్మాని అంటారు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వెట్టి చాకరీకి జాజ్మానికి ఉన్న డిఫరెన్స్ ఇది. వెట్టి చాకరీ అంటే కులాలకు అతీతంగా ఎవరైతే డబ్బులు రుణ సాయం తీసుకుంటారో రుణ సాయం పొందినటువంటి వ్యక్తి డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గర పని అంటే డబ్బులకు కాకుండా వెట్టి చాకరీ అంటే ఫోర్స్ లేబర్ చేయడం. అలాగే ఇంకా ఏంటంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే శ్రమ దోపిడీ చేయడం అన్నమాట. ఓకే, అది వెట్టి చాకరీ. అదే జాజ్మాని మాత్రం ఏంటి, గ్రామాల్లో భూస్వామ్య కులాలు ఏవైతే ఉంటాయో వాటికి వృత్తి కులాలు ఉంటాయి కదండి, ఈ వృత్తి కులాల మధ్య వారసత్వ సంబంధం ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 2007లో కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాల అధ్యయనానికి ఎవరి నేతృత్వంలో కమిటీ ఏర్పడింది అంటున్నాడు. మనకి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఉన్నాయి కానీ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో భాగంగా సర్కారియా కమిషన్ కానీ రాజ్మన్నార్ కమిషన్ కానీ సో ఇలా కమిషన్స్ వేయడం జరిగింది. సో అదేవిధంగా 2007లో అంటే 2007లో ఏ కమిషన్ వేశారు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి అని చెప్పేసి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు, మదన్ మోహన్ పుంచి అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి రంజిత్ సింగ్ సర్కారియా అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి శ్రీకృష్ణ కమిటీ అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి డిఆర్ గాడ్గిల్ అంటున్నారు. ఎవరండి, 2007లో మనకి మదన్ మోహన్ పుంచి కమిషన్ని వేయడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి విద్యను అత్యధిక స్థాయిలో అభ్యసించిన విద్యార్థులు ఏ తరగతికి చెందినవారు అని అడుగుతున్నారు. అంటే ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి షెడ్యూల్ తరగతులు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి షెడ్యూల్ కులాలు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇతర వెనుకబడిన తరగతులు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇతర కులాలు. ఎవరండి, మెయిన్గా మనకు వచ్చేసి ఈ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కువగా చదివిన వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఎక్కువగా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పిఐఓ అంటే ఏమిటి అంటున్నాడు. సింపుల్గా అబ్రివేషన్ అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భారతీయ సంతతి ఖైదీలో, సెకండ్ ఆప్షన్ వచ్చేసి భారతీయ సంతతి వ్యక్తులు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పెన్షన్ అమలుపరచు ఆఫీసు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రజా సమాచార కార్యాలయం. ఏందండి, పిఐఓ అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటారు. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. సో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే ఏంటంటే భారతీయ సంతతి వ్యక్తులు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మెయిన్గా ఈ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్తో పాటు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఎన్ఆర్ఐ అంటే ఏంటి, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే ఏంటి, అలాగే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎన్ఆర్ఐ అంటే మామూలుగా ఆల్రెడీ ఇండియన్ రెసిడెంటే కానీ కొంత వర్క్ పరంగా విదేశాలకు వెళ్ళిన వ్యక్తిని ఎన్ఆర్ఐ అంటారు. కాకపోతే మెయిన్గా వచ్చేసి ఈ పర్సన్ ఆఫ్ ఇండియా ఆర్జిన్ ప్లస్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి రెండు కూడా చాలా సిమిలర్గా ఉంటాయి. అందుకని చెప్పేసి 2015లో ఏం చేశారు, ఈ పర్సన్ ఆఫ్ ఇండియా ఆర్జిన్ రద్దు చేసి ఓన్లీ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది ఒకదాన్నే తీసుకొచ్చారు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఒకదాన్ని కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఒకసారి పర్సన్ ఆఫ్ ఇండియా ఆర్జిన్ గురించి కనుక తెలుసుకున్నట్లయితే మెయిన్గా వచ్చేసి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనేది ఎవరిని అంటారంటే మెయిన్గా పర్సన్ ఆఫ్ ఇండియా ఆరిజిన్ ఈ ఎవరైతే ఫారెన్ సిటిజన్ ఉంటారో ఆ ఫారెన్ సిటిజన్ అందరినీ కూడా పర్సన్ ఆఫ్ ఇండియా కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మెయిన్గా వచ్చేసి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, ఇరాన్, భూటాన్, శ్రీలంక అండ్ నేపాల్ ఉన్నటువంటి ఈ ఫారెన్ సిటిజన్స్ని ఈ పర్సన్ ఆఫ్ ఇండియా ఆరిజిన్గా గుర్తించడం జరగదన్నమాట. కాకపోతే అంటే మెయిన్గా పర్సన్ ఆఫ్ ఇండియా ఆరిజిన్ కావాలి అనుకుంటే మెయిన్గా వచ్చేసి ఏంటి, వాళ్ళు ఇంతకుముందు ఇండియాతోని ఏదైనా సంబంధం ఉండాలి, అట్లీస్ట్ పాస్పోర్ట్స్ అయినా ఉండాలి అన్నమాట. ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారంటే ఎట్ ఎనీ టైం ఎప్పుడైనా తను నివసించిన కాలంలో ఒకవేళ ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నట్లయితే ఆ పర్సన్ని పర్సన్ ఆఫ్ ఇండియా ఆరిజిన్ అంటారు. అంటే ఒకప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ ఉండి ఇప్పుడు వేరే దేశం యొక్క సిటిజన్ ఉండి ఆ దేశానికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ కనుక పొందినట్లయితే ఆ వ్యక్తి ఆటోమేటిక్గా మెయిన్గా ఏంటి తన పౌరసత్వాన్ని ఇండియా యొక్క సిటిజన్షిప్ అనేది కోల్పోవడం జరుగుతుంది. కాకపోతే ఆ వ్యక్తిని మాత్రం పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్గా గుర్తించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే పేరెంట్స్ ఉంటారో గ్రాండ్ పేరెంట్స్ కానీ ఆ వ్యక్తులు అంటే ఇండియాకు సంబంధించి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్గా ఉన్నట్లయితే లేకపోతే ఆల్రెడీ వాళ్ళు సిటిజన్స్గా ఉండి వీళ్ళు మాత్రం వేరే దగ్గర ఉన్న వేరే దేశంలో నివసిస్తున్నట్లయితే ఆ పర్సన్ కూడా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్గా పేర్కొనడం జరుగుతుంది అన్నమాట. అలాగే
భార్యాభర్తలకు సంబంధించి కూడా ఎవరైనా అటు భార్య కానీ ఇటు భర్త కానీ ఎవరైనా ఇద్దరిట్లలో ఎవరో ఒకరు కానీ ఇండియన్ సిటిజన్ అయి ఉండి ఇంకొకరు మాత్రం ఫారినర్ అయినా కానీ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్గా పేర్కొనడం జరుగుతుంది. అలాగే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అయినా ఉంటే కానీ ఆ పర్సన్ ఆఫ్ ఇండియా ఆరిజిన్ కిందకి ఎలిజిబుల్ అవుతాడు. కాకపోతే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా వచ్చేసి మెయిన్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కొన్ని గైడ్లైన్స్ చేసిందనమాట. ఎవరెవరు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కిందకి వస్తారు అంటే 26 జనవరి 1950 వరకు 16 జనవరి 1950 వరకు ఎవరైతే ఇండియన్ సిటిజన్షిప్ అయి ఉన్నారో లేదు ఆ ఇండియన్ సిటిజన్షిప్కి ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు వస్తారు. తర్వాత వచ్చేసి ఎలిజిబుల్ టు బికమ్స్ ఇండియన్ సిటిజన్ ఆఫ్టర్ 26 జనవరి ఎవరైతే 26 జనవరి 1950 తర్వాత సిటిజన్షిప్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు కూడా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కిందకి వస్తారు. అలాగే చైల్డ్ ఆర్ గ్రాండ్ చైల్డ్ ఆఫ్ ఎ పర్సన్ అమాంగ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఇవి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని గుర్తించడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఇవి రెండు కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. పర్సన్ ఆఫ్ ఇండియా ఆర్జిన్ అలాగే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్జిన్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అయితే దీన్ని ఏం చేశారు, ఇవి రెండింటినీ ఉంచకుండా ఏం చేశారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ ఒకటే ఉంది. సో పర్సన్ ఆఫ్ ఇండియా ఆర్జిన్ కానీ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ లేకుండా ఏం చేశారు, ఓన్లీ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ కిందకి తీసుకురావడం జరిగింది. ఎప్పుడు 2015లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2015 ద్వారా ఏం చేశారు, మెయిన్గా పర్సన్ ఆఫ్ ఇండియా ఆర్జిన్ని ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాలోనే కలిపేసి ఒకటే కార్డు అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ కింద గుర్తించడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిని రాష్ట్రపతి ప్రధానంగా ఎవరి సలహాపై నియమిస్తారు అని అంటున్నాడు. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించే వ్యక్తిని నియమించాలి అంటే రాష్ట్రపతి ఎవరిని సలహా తీసుకుంటారు. మెయిన్గా ఫస్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మంత్రిమండలి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి లోక్సభ స్పీకర్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఉపరాష్ట్రపతి. ఏమంటున్నాడు చూడండి మళ్ళీ క్వశ్చను, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని రాష్ట్రపతి ప్రధానంగా ఎవరి సలహాపై నియమిస్తారు అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ సుప్రీంకోర్టు జడ్జిగా క్వాలిఫై అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ పర్సన్ని సుప్రీంకోర్టు జడ్జిగా చేయాలి అన్నా కానీ ఎవరి సలహా తీసుకోవాలి, మెయిన్గా ఒక పర్సన్ని సుప్రీంకోర్టు జడ్జి అపాయింట్ చేయాలి అంటే రాష్ట్రపతి అపాయింట్ చేస్తాడు కదా. ఇటు హైకోర్టులలో కూడా హైకోర్టు జడ్జెస్ కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కానీ అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్ని కానీ సుప్రీంకోర్టు సిజేఐని కానీ మెయిన్గా ఎవరు మనకి రాష్ట్రపతి నియమిస్తాడు. అయితే ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే క్రమంలో ఎవరిని కన్సల్ట్ అవుతాడని అడుగుతున్నాడు. సో ఎవరినని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే కాదండి, కొలీజియన్ సిస్టమ్ అనేది థర్డ్ జడ్జి కేసులో మనకి చెప్పడం జరిగింది. థర్డ్ జడ్జి కేసు ఏదైతే ఉందో ఈ థర్డ్ జడ్జి కేసులో కంపల్సరీగా కొలీజియన్ సిస్టమ్ని ఫాలో అవ్వాలి. దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఏం చేయాలి అంటే ఈ కొలీజియం సిస్టమ్ని కంపల్సరీగా కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. కన్సల్ట్ అయ్యి వీళ్ళు ఏకాభిప్రాయం వచ్చినాకనే ఎవరినైతే ప్రతిపాదిస్తారో ఆ ప్రతిపాదించిన వ్యక్తిని రాష్ట్రపతికి సూచిస్తారనమాట. సో ఆ సూచించిన వ్యక్తిని రాష్ట్రపతి ఏం చేస్తాడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కానీ హైకోర్టు జడ్జెస్గా కానీ నియమించడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో భాగంగా రీసెంట్గా ఎప్పుడైతే ఎన్వి రమణ గారు ఇప్పుడు ఉన్నారు కదండి సిజేగా, ఎన్వి రమణ గారు కూడా ఇప్పుడు రిటైర్ అవ్వబోతున్నారు. సో దాంట్లో భాగంగా వారు ఎవరిని సూచించారండి, యుయు లలిత్ గారిని ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా గుర్తించడం జరిగింది. ఓకే, సూచించడం జరిగింది. సో నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరండి, యుయు లలిత్ గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో అదనంగా పొందుపరచబడిన పదాలు ఏవి అంటున్నాడు. మనకి ప్రియాంబుల్ని ఒకసారి అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఒకసారి సవరణ చేయడం జరిగింది మన ప్రవేశికని. సో దాంట్లో భాగంగా అది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. సో ఆ 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా కింద ఇచ్చినటువంటి పదాలలో ఏ పదాలు యాడ్ చేశారు అంటే పొందుపరిచారని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సార్వభౌమాధికార లౌకిక, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సామ్యవాద గణతంత్ర, థర్డ్ వచ్చేసి సార్వభౌమాధికార సామ్యవాద, ఫోర్త్ వచ్చేసి సామ్యవాద లౌకిక. ఏ పదాలండి, సోషలిస్టిక్ సెక్యులర్ అనే పదాలను మనము 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సామ్యవాద అలాగే లౌకిక అనే పదాలను మనం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. ఈ రెండు పదాలతో పాటుగా ఇంకో పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రియాంబుల్కి
చేర్చడం జరిగింది. అది ఏందనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా పెట్టండి. ఓకే, తెలుసుకోవాలి, ఇంటరాక్షన్ సెషన్ లాగా ఫీల్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు సామ్యవాద లౌకిక అనేది మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి పొందుపరచడం జరిగింది. ఇంకో 3వ వర్డ్ ఉంటుంది, ఆ 3వ వర్డ్ ఏందనేది మనకి 3వ పదం ఏందనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఆంగ్లో ఇండియన్ సభ్యులు ఎవరు నియమిస్తారు అని అంటున్నాడు. ఓకే, మెయిన్గా మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే పార్లమెంటుకు కానీ అలాగే లోక్సభకు కానీ ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేసే అధికారం ఉంటుంది. సో మెయిన్గా పార్లమెంట్కి వచ్చేసేసి ఎవరు, అలాగే రాష్ట్ర శాసనసభలకు నామినేట్ చేసేది ఎవరు అని అడుగుతున్నారు ఆంగ్లో ఇండియన్స్ని. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భారత రాష్ట్రపతి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రధానమంత్రి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర గవర్నర్. యాక్చువల్గా ఆర్టికల్ 334 ఏదైతే ఉందో ఆర్టికల్ 334లో పేర్కొనడం జరిగింది ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేయాలి అని చెప్పేసి లోక్సభకి ప్లస్ రాష్ట్ర శాసనసభలకు అని చెప్పేసి అడిక్వేట్ రిప్రజెంటేషన్ కోసం అని. సో దీంట్లో భాగంగా రాష్ట్రపతి వచ్చేసి పార్లమెంటులో ఉన్నటువంటి లోక్సభ ఉంది కదా, లోక్సభలో ఇద్దరిని ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్రాలకు వచ్చేసి రాష్ట్రాల శాసనసభకు వచ్చేసి రాష్ట్ర గవర్నర్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రాష్ట్ర గవర్నర్ ఆంగ్లో ఇండియన్ని ఒకే ఒక ఆంగ్లో ఇండియన్ని నామినేట్ చేయడం జరుగుతుంది రిప్రజెంటేషన్ కోసం అని చెప్పేసి. కాకపోతే రీసెంట్గా 104వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా ఈ ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేసే ఏదైతే ఉందో దాన్ని తీసివేయడం జరిగింది. ఓకే, ఆంగ్లో ఇండియన్స్ని ఇప్పుడు నామినేట్ చేయాల్సిన అవసరం లేదు. అటు పార్లమెంటు యొక్క లోక్సభలో కానీ ఇటు రాష్ట్ర శాసనసభలో కానీ ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేసేది లేదు ఇప్పుడు. ఓకే, రాష్ట్రాల్లో మాత్రం ఒకప్పుడు గవర్నర్ చేసేవాడు, ఇప్పుడు లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు సామాజిక ఆర్థిక విద్యాపర స్థితిగతులను అధ్యయనం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిషన్ చైర్మన్ ఎవరు అంటున్నారు. ఓకే, ఈ ముస్లిం ఎవరైతే ఉన్నారో ముస్లింలకు సంబంధించి సామాజికంగా సోషలిస్టిక్గా అలాగే ఆర్థికంగా ప్లస్ విద్యాపరంగా వారి యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడానికి అని చెప్పేసి మెయిన్గా 12% రిజర్వేషన్ కల్పించడం కోసం అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఈ రిజర్వేషన్ సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జి సుధీర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి శ్రీకృష్ణ కమిటీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కాకా కాలేకర్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఎస్ చెల్లప్ప. ఏ కమిటీ అండి? జి సుధీర్ కమిటీ ఏదైతే ఉందో జి సుధీర్ కమిటీ 12% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా సూచించింది. యాక్చువల్గా 12% రిజర్వేషన్ ఇవ్వాలని సూచించడం జరిగింది. ఓకే, ఎవరికి? ముస్లిమ్స్కి. వీళ్ళు చాలా మటుకు వెనుకబడి ఉన్నారు, అడిక్వేట్ రిప్రజెంటేషన్ అనేది లేదు. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్లో విద్యాపరంగా ప్లస్ ఆర్థిక పరంగా చాలామంది వెనుకబడి ఉన్నారని చెప్పేసి కూడా ఈ జి సుధీర్ కమిటీ రికమెండేషన్ చేసింది అన్నమాట తెలంగాణ గవర్నమెంట్కి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మండల్ కమిషన్ ప్రకారం ఈ కింద తెలిపిన వాటిలో ఏది ఇతర వెనుకబడిన తరగతుల నిర్ధారణకు ప్రమాణం కాదు అని అన్నాడు. ఓకే, మండల్ కమిషన్ ఏం చేసిందంటే మండల్ కమిషన్ మనకి 1979లో ఏర్పాటు చేయడం జరిగింది కదా. 1979లో ఏర్పాటు చేస్తే 1980లో తన రిపోర్ట్ను పబ్లిష్ చేసింది అనమాట. ఓకే, సమర్పించింది. దాంట్లో భాగంగా ఓబీసీస్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ వెనుకబడిన తరగతులను గుర్తించడం కోసమని కొన్ని పాయింట్స్ ఇచ్చిందనమాట. ఆ పాయింట్స్లో భాగంగా కొన్ని అంశాల్లో భాగంగా ఈ కింద ఇచ్చినటువంటి అంశాల్లో ఒకటి ఆ అంశం కాదు అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇతరులు పరిగణలో సాంఘిక వెనుకబాటుతనం, ఇతరులతో పరిగణలో అంటే వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వాళ్ళు ఏంటి సాంఘికంగా వెనుకబాటుతనం అంటున్నాడు. జీవనోపాధికి ప్రధానంగా శారీరక శ్రమపై ఆధారపడటం. ఓకే, అలాగే థర్డ్ ఏమంటున్నాడు? రాష్ట్ర సగటు కంటే మహిళల ఉపాధి భాగస్వామ్యం 25% ఎక్కువగా ఉండటం. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అంటరానితనం, కలంకానికి గురి కావడం లేదా ప్రభావితులు అవ్వడం. ఏంటండి ఇందులో వచ్చేసి ఏంటి మెయిన్గా వచ్చేసి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా కావాలి అంటే మెయిన్గా ఈ ఫస్ట్ 3 ఆప్షన్స్ అనేవి కరెక్ట్ అండి. ఫోర్త్ ఆప్షన్ అనేది సూచించలేదు. అంటరానితనం, కలంకానికి గురి కావడం లేదా ప్రభావితులు అవ్వడం అనే దానికి లేదండి, దీన్ని ప్రామాణికంగా తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2006లో జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గుండా మొత్తం ఎన్ని చొరబాట్లు జరిగాయి అంటే మెయిన్గా ఏది మిలిటెంట్స్ కానీ వీళ్ళు ఉంటారు కదండి, వీళ్ళ యొక్క చొరబాటు ఎక్కువగా అంటే ఎన్నిసార్లు జరిగింది అని చెప్పేసి టెర్రరిస్టుల యొక్క చొరబాటు ఎన్నిసార్లు జరిగిందని హోం మంత్రిత్వ శాఖ రిపోర్ట్ ఇచ్చింది 2016లో అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 119, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 219, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 319, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 189. ఏదండి? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది పెద్ద ఇంపార్టెంట్ లేని క్వశ్చన్, ఏంటంటే కరెంట్ అఫేర్ బేస్డ్ క్వశ్చన్. సో ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి రిపోర్ట్స్ అనేవి.
నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే షెడ్యూల్ తెగల మరియు ఇతర అటవీ నివాసితుల అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం సమూహ వ్యక్తిగత లేదా రెండింటి అటవీ హక్కుల స్వభావం పరిధిని నిర్ణయించే ప్రక్రియను మొదలు పెట్టడానికి ఎవరికి అధికారం కలదు అంటున్నాడు. మెయిన్గా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఏదైతే ఉందో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006లో భాగంగా ఇండివిజువల్గా ప్లస్ ఏది గ్రూప్గా కూడా అంటే సమూహంగా కూడా ప్లస్ అలాగే వ్యక్తిగతంగా కూడా ఈ రెండింటికి కూడా మెయిన్గా హక్కులు కల్పించే అధికారం ఎవరికి ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర అటవీ శాఖ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జిల్లా కలెక్టర్ లేదా డిప్యూటీ కమిషనర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి తహసీల్దారు లేదా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, మండల రెవెన్యూ ఆఫీసర్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి గ్రామ సభ. ఎవరికి ఉందండి? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఏదైతే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్లస్ అదర్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఉన్నారో ఆ యాక్ట్లో భాగంగా ఈ వ్యక్తిగత అంటే పర్సనల్గా సంబంధించి అలాగే గ్రూప్గా కూడా సంబంధించి ఏంటి అటవీ హక్కులు అనేటివి సమర్పిస్తారనమాట. అంటే అటవీ హక్కులను పొందుతారు. సో ఈ అటవీ హక్కులు ఎవరు ప్రసాదిస్తారు అని అడుగుతున్నాడు. సో మెయిన్గా గ్రామ సభ అండి. గ్రామ సభ డిసిషనే ఫైనల్ అనమాట. గ్రామ సభ ఏదైతే సూచిస్తుందో దాని ప్రకారంగా ఈ అటవీ హక్కులు అనేది వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ వాళ్ళకు హక్కులు అనేది ప్రసాదించడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది 2006లో తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఏం చేస్తారు అంటే ఈ ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఎవరైతే ఉంటారో షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఉంటారు, అదర్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ కూడా ఉంటారు అన్నమాట. ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ వీళ్ళిద్దరికీ కూడా మెయిన్గా కమ్యూనిటీ పరంగా ఇండివిజువల్ పరంగా రైట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏది ఫారెస్ట్ రైట్స్. సో దాంట్లో భాగంగా ఎవరు కేటాయిస్తారు అంటే గ్రామ సభ ఇస్ ద అథారిటీ టు ఇనిషియేట్ ది ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ది నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్స్ అలాగే కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ బోత్ దట్ మే బి గివెన్ బై ఎవరికి ఫారెస్ట్ డ్వెల్లింగ్ షెడ్యూల్ ట్రైబ్స్కి కానీ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్కి కానీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్. ఖచ్చితంగా 2016 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ గురించి ఏదో ఒక బిట్ కంపల్సరీగా అటు సోషల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా వస్తుంది, ఇటు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వస్తుంది. మేజర్గా మనకి సోషల్ ఇష్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఉంటుందో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ 2016 వారి ప్రకారం తెలంగాణలో షెడ్యూల్ కులాల కేటగిరీలో ఉన్న కులాల సంఖ్య ఎంత అని చెప్పింది. ఓకే, 2016లో ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది మెయిన్గా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన లిస్టును రిలీజ్ చేసింది. దాంట్లో భాగంగా తెలంగాణలో ఎంతమంది ఉన్నారని ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి షెడ్యూల్ క్యాస్ట్లో భాగంగా అని చెప్పేసి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 69, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 59, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 48, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 52. ఏదండి? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొత్తంగా 59 క్యాస్ట్లు ఉన్నాయి షెడ్యూల్ క్యాస్ట్లో అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ప్రకటించడం జరిగింది 2016లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే శాసన మండలితో పోల్చినప్పుడు రాజ్యసభకు గల విశిష్ట లక్షణం ఏమిటి అని అంటున్నాడు. మెయిన్గా మనకి రాష్ట్రాలలో శాసన మండలులు అనేటివి ఉన్నాయి కదా, 6 రాష్ట్రాల్లో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటివి ఉండడం జరిగింది. దీని యొక్క ఫంక్షన్స్ మెయిన్గా రాజ్యసభ యొక్క ఫంక్షన్స్ కూడా చాలా మట్టుకు సేమ్గా ఉంటాయి. అంటే లైక్ ఎలా అంటే 6 years ఇక్కడ టైం పీరియడ్ ఉంటుంది, 6 years అక్కడ టైం పీరియడ్ ఉంటుంది. సో ఈ విధంగా మెయిన్గా ఉంటుంది అనమాట. సో అదేవిధంగా ఈ కింద ఇచ్చినటువంటి అంశాలలో ఒకటి రాజ్యసభతో అంటే శాసన మండలితో పోల్చినప్పుడు రాజ్యసభకి అధికారం ఎక్కువగా ఉంది అని చెప్తున్నాడు. అది ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అభిశంసన అధికారం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి పరోక్ష ఎన్నిక, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సభ్యుల నామినేషన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సభ్యత్వ కాలం. ఏదండి? మెయిన్గా పరోక్ష ఎన్నిక. ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా ఎన్నుకుంటారు శాసన మండలిలో, అలాగే రాజ్యసభలో కూడా డైరెక్ట్గా పీపుల్తో ఎన్నుకోరు. సో ఇండైరెక్ట్గా ఎన్నుకోవడం. సభ్యుల యొక్క నామినేషన్ కానీ సభ్యులు ఇక్కడ నామినేట్ అవుతారు, గవర్నర్ నామినేట్ చేస్తే అక్కడ మెయిన్గా వచ్చేసి రాష్ట్రపతి 12 members నామినేట్ చేయడం జరుగుతుంది. సభ్యత్వ కాలం కూడా 6 years. సో ఈ ఫీచర్స్ అనేది సేమ్. అభిశంసన అధికారం ఏదైతే ఉందో, ఓకే, సెన్సూర్ మోషన్ ఏదైతే ఉందో ఇది మాత్రం రాజ్యసభలో మాత్రమే చేయాలన్నమాట. ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు జడ్జెస్ రిమూవల్స్ కానీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ, హైకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేసే అధికారం ఎక్కడ అండి? అభిశంసన అధికారం అనేది రాజ్యసభలోనే ఉంటుంది. సో దీన్ని బట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగ పీఠికలోని పదాల వరుస క్రమం అడుగుతున్నాడు. ఓకే, మనకి ప్రియాంబుల్ ఉంది కదా, ప్రియాంబుల్లో ఉన్నటువంటి పదాలను క్రమబద్ధంగా అమర్చమంటున్నాడు. సో దాంట్లో భాగంగా ప్రజాస్వామ్యం ఇచ్చాడు, సామ్యవాద, సర్వసత్తాక, లౌకిక, గణతంత్ర. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి CBDE అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి BCDE,
డిఏఈ అంటున్నాడు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సిబిఏడిఈ అంటున్నాడు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సిఏబిఈడి అంటున్నాడు. ఏదండి మనకి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అవుతుంది కదా మన కాన్స్టిట్యూషన్. సో దాంట్లో భాగంగా ప్రియాంబుల్ అనేది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అనే 5 పదాలు సీరియల్గా ఉంటాయి. సో సావరిన్ అనేది ఫస్ట్ వస్తుంది అంటే సర్వసత్తాక, తర్వాత సోషలిస్టిక్ ఓకే సామ్యవాద, తర్వాత సెక్యులర్ లౌకిక, ఫోర్త్ వచ్చేసి ప్రజాస్వామ్య అంటే డెమోక్రటిక్, తర్వాత ఫిఫ్త్ వచ్చేసి మనకి ఏంటండి రిపబ్లిక్ ఓకే. సో దీన్ని బట్టి ఈ ఆర్డర్ను ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ సి వస్తుంది, తర్వాత బి వస్తుంది, తర్వాత డి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, ఈ వస్తుంది. దీన్ని బట్టి ఏదండి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే. మనకి సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ ఇండియాగా మనం పేర్కొనడం జరుగుతుంది అనమాట. ఇవి మన ఫీచర్స్ ఓకే, మన ఇండియా యొక్క ఫీచర్స్ అనమాట. అంటే మేము ఈ విధంగా అడాప్ట్ చేసుకున్నాం మా కాన్స్టిట్యూషన్, మేమంటే ఇది అని చెప్పేసి సూచించే పదాలు మెయిన్గా ఈ 5 పదాలు కూడా. దీంట్లో భాగంగా సామ్యవాద అలాగే లౌకిక అనే పదం ఏదైతే సోషలిస్టిక్ అండ్ సెక్యులర్ అనే పదాలను 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పొందుపరచడం జరిగింది. కానీ ఇవి పొందుపరచినప్పటికి కూడా ఈ వీటికి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అటు ఫండమెంటల్ రైట్స్లో కానీ ఇటు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నాయి అంతకుముందే. కాకపోతే ప్రియాంబుల్లో ఈ పదాలు అనేవి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగింది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వారిలో ఎవరు రాష్ట్రపతి అభిష్టం మేరకు తన పదవిలో కొనసాగుతారు అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గవర్నర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి లోక్సభ స్పీకర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాజ్యసభ చైర్మన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఉపరాష్ట్రపతి. ఎవరండి మనకి రాష్ట్రపతి ఎవరిని నియమిస్తాడండి? ఇక్కడ ఇచ్చినటువంటి 4 మెయిన్గా వచ్చేసి అటు గవర్నర్ కానీ ఇటు లోక్సభ స్పీకర్ని కానీ రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. కాకపోతే ఏంది మెయిన్గా రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకు ఎవరండి మెయిన్గా ఉండేది గవర్నర్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే. స్టేట్లో మెయిన్గా గవర్నర్ ఆర్టికల్ 153 ప్రకారం రాష్ట్రపతిచే నియమించబడతాడు. రాష్ట్రపతి యొక్క డిస్క్రిషనరీ పవర్స్ని బేస్ చేసుకొని గవర్నర్ ఆ రాష్ట్రంలో గవర్నర్గా కొనసాగడానికి వీలు ఉంటుంది అన్నమాట ఓకే. ఈ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వారిలో ఎవరు రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో భాగం కాదు అంటున్నాడు. కార్యనిర్వాహక వర్గం అంటే ఏం లేదండి, ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది కదా, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్లో ఆ ఎగ్జిక్యూటివ్ బాడీ జ్యుడిషియరీ అని ఉంటాయి కదా. సో దానిలో భాగంగా ఎగ్జిక్యూటివ్లో ఎవరు మెంబర్ కాదు అంటున్నాడు. కింద ఇచ్చినటువంటి వ్యక్తులలో ఎవరు ఎగ్జిక్యూటివ్ కిందికి రారు అంటున్నారు ఓకే. ఏ వచ్చేసి గవర్నర్, బి వచ్చేసి ముఖ్యమంత్రి, సి వచ్చేసి మంత్రిమండలి, డి వచ్చేసి రాష్ట్ర అడ్వకేట్ జనరల్. ఎవరండి మనకి గవర్నర్ కానీ ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రిమండలి కానీ ఎగ్జిక్యూటివ్ కిందికి వస్తాయి. కానీ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ మాత్రం ఎగ్జిక్యూటివ్ కిందికి రారు. సో భాగం కాని వారు ఎవరు అని అడిగాడు. సో దీన్ని బట్టి ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఏమంటున్నాడు, ఏ మాత్రమే అంటున్నాడు, సెకండ్ ఆప్షన్లో ఏ అండ్ డి మాత్రమే అంటున్నాడు, థర్డ్ ఆప్షన్లో డి మాత్రమే అంటున్నాడు, ఫోర్త్ ఆప్షన్లో ఏబిసిడి 4 కూడా ఎగ్జిక్యూటివ్ కిందికి రారు అంటున్నారు. కానీ కాదండి, ఎగ్జిక్యూటివ్ కింద గవర్నరు ఉంటాడు, ప్లస్ ముఖ్యమంత్రి ఉంటారు, మంత్రిమండలి కూడా ఉంటుంది ఎగ్జిక్యూటివ్. సో డి ఒకటి మాత్రమే కారు. అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉంటారో అడ్వకేట్ జనరల్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్లో భాగం కాదు. సో దీన్ని బట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సైన్యంపై పరిపాలన, కార్యాచరణ, సంబంధ నియంత్రణను కొనసాగించేది ఏది అని అంటున్నాడు ఓకే. కింద ఇచ్చినటువంటి వారిలో ఎవరు సైన్యం యొక్క పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ కానీ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రక్షణ మంత్రిత్వ శాఖ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముఖ్య అధిపతులు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రపతి. ఎవరండి మెయిన్గా డిఫెన్స్ ఏదైతే సైన్యం ఉంటుందో సైన్యానికి సంబంధించి మెయిన్గా నేవీ కానీ ఇటు ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ సంబంధించినటువంటి వీటన్నింటికి కలుపుకుంటే సైన్యం కిందకి కన్సిడర్ చేస్తారు డిఫెన్స్ ఫోర్సెస్. సో ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి అన్ని డిసిషన్స్ ఎవరు బేస్ మీద, రాష్ట్రపతి బేస్ మీద. ఎందుకు రాష్ట్రపతి వచ్చేసి చీఫ్ అన్నమాట ఓకే. రాష్ట్రపతి మొత్తం ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఈ మెయిన్గా ఓకే రాష్ట్రపతి అధినేతగా ఉంటాడు, ప్లస్ అలాగే ఏంటి కమాండర్ ఇన్ చీఫ్గా ఉంటాడనమాట రాష్ట్రపతి సైన్యానికి. అలాగే ఏదైనా దేశం పైన వార్ డిక్లేర్ చేయాలన్నా కూడా రాష్ట్రపతి కంపల్సరీ అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించినటువంటి అంశాలు ఏ షెడ్యూల్లో ఉన్నాయని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 2వ షెడ్యూల్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 5వ షెడ్యూల్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 8వ షెడ్యూల్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 10వ షెడ్యూల్. ఏ షెడ్యూల్లో అండి మనకి 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో చేసుకున్నాం కదా. దీంట్లో భాగంగా మనకి మెయిన్గా ఈ 10వ షెడ్యూల్లో
52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 10వ షెడ్యూల్లో ఈ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించినటువంటి అంశాలు అనేవి పొందుపరచడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మీరు చేయాల్సిన పని ఈ 3 షెడ్యూల్లో 2వ షెడ్యూల్లో ప్లస్ అలాగే 5వ షెడ్యూల్లో 8వ షెడ్యూల్లో ఏ అంశాలు పొందుపరిచారు అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఓకే, మెయిన్గా యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించిన అంశాలు అనేవి కూడా 10వ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. ఓకే, సో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 ద్వారా యాంటీ డిఫెక్షన్ లాని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి 10th షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఓకే, ఏ పర్సన్ ఏ విధంగా డిస్క్వాలిఫై అవుతాడు, ఓకే, యాంటీ డిఫెక్షన్ లాకి గురవుతాడు అని చెప్పేసి క్లియర్గా ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇవి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్. సో ప్లీజ్ వాచ్ టీవైన్ అకాడమీ. ఇలానే అన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చెప్పడం జరుగుతుంది. కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఆ జోన్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలని అర్థము. ఎందుకు, చాలా మట్టుకి ఆ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆ టాపిక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ నుంచి రొటీన్గా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే క్వశ్చన్స్ రిపీట్ అయినప్పటికీ కూడా వాటి యొక్క ఇంటెన్షన్ డిఫరెంట్ అవుతుంది. అంటే టాపిక్ కూడా డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంది. కొన్ని క్వశ్చన్స్ మాత్రం రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సో ఎందుకు పెడుతున్నాము రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. మీకు పర్ఫెక్షన్ పెరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఏ ఒక్క క్వశ్చన్ కూడా స్కిప్ చేయొద్దన్న ఇంటెన్షన్ మాది. సో ప్లీజ్ వాచ్ టీవైన్ అకాడమీ. వీలైనంత వరకు మా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.